ఉత్తరంలా 6 రోజుల సంధి జోరుగా పడుతున్నాయబ్బా. ఊర్ల చెరువులైనాయి, వరదల చిక్కబడి మనుషుల పానాలే పోయినాయి, చెట్టు కొగలు పుట్టకొగలైనరు. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ దిక్కైతే నెరి అధ్వానం ఉన్నది. అటు అరుచుకున్నాక ఇటు ఉరుకొచ్చినట్టున్నాయి ఆనతెప్పలు. తెలంగాణను నిండారా దడుపుతున్నాయి. మరి అటు పక్క రాష్ట్రంలో ఎట్లున్నదో అరుచుకుందాం పాన్రి. ఆంధ్రాల ఆగమాగమున్నది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాను పగబట్టినట్టే వేసిందాన. విజయవాడలా జంపుతే ఇండ్లు కాలనీల నడుమ చెరువులు కాదు నదులు వారుతున్నట్టే ఉన్నది. బండ్లు మొత్తం మునిగినాయి. రైల్వే బ్రిడ్జి కింద లారీలు బస్సులు చిక్కబడ్డాయి. కొత్తపేట, గన్నవరం పోలీస్ స్టేషన్లు, గుడివాడ బస్టాండ్లను ముంచింది వరద. ఎమ్మెల్యే వసంత కృష్ణ సారు నడుములోతు నీళ్లల్లా ఇండ్ల నడుమిట్లకు పోయి తిప్పలరుచుకున్నాడు. బండరాళ్ళు ఇండ్ల మీద పడి ఒకరు జీవిడిస్తే 4గురికి దెబ్బలు దాకినాయి. దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ బంద్ పెట్టిండ్రు. విజయవాడకెళ్లి గుంటూరుకు పోయే పెద్ద సడక్ మీద గీతీర్ల వారుతుంది వరద. టోల్ గేట్ల దగ్గర బండ్లు కదులుడే కష్టమున్నది. చందర్లపాడు దగ్గర వాగు దాటబోయి ఒకలు బండితో పాటే కొట్టుకుపోయిండ్రు. శ్రీశైలంలో సుత గట్టిగానే పడుతున్నాయి. పరిస్థితి ఆగమాగం ఉండే వరకు ఈ స్కూళ్లు బంద్ పెట్టిండ్రు అంతటా. సీఎం చంద్రబాబు సారు మంత్రులు ఆఫీసర్లతోటి టెలికాన్ఫరెన్స్ పెట్టిండు. ఉతార్లుండే పబ్లిక్ ను ఎమ్మటే ఏరే జాగలకు పంపాలని ఆర్డర్ వేసిండు.